లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఎందుకంటే ఎలక్షన్స్లో చాలా బాగా కష్టపడి పనిచేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వారు ఇచ్చిన విధిని ఎండిఓ గారు ఎంఎల్ఆర్ ఆధ్వర్యంలో అందరూ అధికారులు కూడా సక్రమంగా ఏ విధమైన ఇబ్బందులు కానీ గొడవలు లేకుండా చక్కగా నిర్వహించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దాని స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా మన మంత్రులు వచ్చిన గొడవ కూడా అవ్వలేదు, వారు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన మండల పరిషత్ బాడీ మీటింగ్ జరిగి 90 days అవుతుంది. దానిలో భాగంగా పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది తప్ప 4th వరకు ఎలక్షన్ కూడా ఉంది. 4వ తారీఖు లోపు ఏ విధమైన రాజకీయ సమావేశాలు పెట్టకూడదు. కానీ అది పంచాయతీరాజ్ యాక్ట్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించే వెసులుబాటు ఉంది. దానిలో భాగంగా ఈరోజు ప్రజాప్రతినిధులకి నా మనం ఏంటంటే రాజకీయపరమైన అంశాలు కాకుండా ఓటర్లకు సంబంధించి కానీ ఇంకా వేరే ప్రజలకు కావాల్సిన మినిమం నీడ్స్ అంటే నిత్యావసరాలు కంపల్సరీ కావాల్సిన అవసరాల గురించి, మెడికల్కి సంబంధించి కానీ, డ్రైవ్స్కి సంబంధించి కానీ వాటర్ గురించి డిస్కస్ చేస్తామని బాధిస్తూ సమీక్ష అధ్యక్షులు తెలియజేస్తారు. ఈ రోజున మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం బ్యానర్ వైసీపీ 3 రంగులు ఉన్న బ్యానర్ పెడతాం మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకో పక్క ఎన్నికలు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగవలసింది కూడా ఉంది, ఎన్నికలు కూడా అమల్లో ఉంది. కానీ ఈ సమావేశం పెడతాం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు ఎలాగా ఈ సర్వసభ్య సమావేశం పెడతామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీరు సర్వసభ్య సమావేశం పెడుతున్నారంటే వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నారనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకని ఇలాంటి కోరుణంగా ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు అలాగే ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఉన్నారో, ఎంపీటీసీలు ఉన్నారో వీళ్ళని కూర్చోబెట్టి సమావేశం పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఎన్నికలు తీసి ఎవరైతే ఇప్పుడు సమావేశం పెట్టారో ఎంపీడీఓ గారు వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఏదైతే ఎన్నికలు నియమావళి పద్ధతి ఉందో దాన్ని వీళ్ళు బర్తరఫ్ చేసినందుకు తక్షణం చర్యలు తీసుకుని వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. లేని పక్షంలో తక్షణమే మేము ఈసీకి లేఖ రాసి లేఖ ద్వారా మేము కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణ ఏదైతే దీన్ని విస్మరించో దాని మీద మేము కార్యక్రమాలు చేస్తారని సిపిఎం పార్టీగా ఎన్నికల ఈసీ వారికి, ఏలూరు కలెక్టర్ గారికి మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గారి అధ్యక్షతన జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో బ్యాక్గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో అది వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ జెండా కండువాకు సంబంధించినటువంటి 3 రంగుల కలర్ని పోలి ఉండే విధమైనటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం. మరి జూన్ 4 వరకు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మరి కనీస ఇంగితం లేకుండా ఎంపీడీ ఒక ప్రభుత్వ అధికారి అయిన మండల ప్రజా పరిషత్ అధికారి ఉండి ఆ రకంగా మరి ఆ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి కలర్స్ ను పోలి ఉండే విధమైనటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. కాబట్టి ఎన్నికల అధికారికి మేము దీనిపై దృష్టి సారించి ఇమీడియట్ గా బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.